వెల్కమ్ టు మన టీవీ న్యూస్. రప్పా రప్పా తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలి. కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ రెడ్డి ఇలాంటి చౌకబేరం ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు వైసీపీకి 11 సీట్లకే పరిమితం చేసినా బుద్ధి రావడం లేదని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో 25 కోట్ల రూపాయల విలువ గల నూతన షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజ చేసి ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిపై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇష్టానుసారంగా జగన్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఈ మేరకు రప్పా రప్పా కోయాలి అని చౌకబేరం ప్రకటన చేయడం సిగ్గుచేటు అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. हिरण्यप्रदेशं भगवते नाम एतराध्यायितातराः सर्वाभ्या नमम्यः. भवन्तभ्यः वेदवेदान्तर्येकृतः అక్కడ పెట్టేసాడు. ధ్రువం తే రాజామరణ ధ్రువం తే రా బృహస్పతే ధ్రువం తే రాజామరణ ధ్రువం తే రా బృహస్పతే ధ్రువంత ఇంద్రేష్టార్దంతరాజ్ ఆయన పట్టుకో. పూర్ణం దదాతే మదవ్యో దానేతి ఏకదా బ్రాహ్మణముపహరతి ఏకదైవ దానేతు మాధ్యాయత ఆరంభకాల నిర్విఘ్నమస్త సదా దేవతానిమాధ్యాయతం అంతరాక్ష ఆయుధ దేవతాభ్యో నమః. నమో పాశుపదే రుద్రపదే. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలుగా వస్తుంది. ఈ 17 నెలల్లో అనేక విపత్తులు వచ్చాయి, వరదలు వచ్చాయి, మా పక్క పచ్చికరువు కూడా వచ్చింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న రోజున ఒక విష ప్రచారం చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉంటే వానలు పడవని. మరి ఈ రోజు వానలు ఎక్కువైపోయి ఇంకా చాలనే పరిస్థితి. అయినా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక కార్యాచరణ మీరు గమనిస్తున్నారు. రైతుకి ఇబ్బంది కలగకుండా ఏ రోజు కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగి పొలంలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఈ రోజు ఉల్లి రైతులకు కావచ్చు, పత్తి రైతులకు కావచ్చు, అదే రకంగా మిరప కావచ్చు, ఏ రకంగా ఎవరికైతే నష్టం జరిగినా కూడా ఈ విపత్తుల వల్ల వాళ్లకు మద్దతు ధర ప్రకటించడమే కాకుండా ఈ రోజు ముఖ్యంగా రైతుకు ఏ ఇబ్బంది కలగకుండా మననే పత్తి జిన్నింగ్ మిల్లో సీసీఐ ద్వారా 8,100 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయడం కూడా జరిగింది. నేను ఈ రోజు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రైతుల పక్షాన్ని ఇక్కడ మా మార్కెట్ యార్డ్ ఉంది. ఈ మార్కెట్ యార్డ్ కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి కూడా దాదాపుగా అద్భుతంగా అభివృద్ధి చెందినట్టు మార్కెట్ యార్డ్. మా ప్రాంత రైతులందరికీ కూడా ఈ ప్రాంత రైతులందరికీ కూడా ఒక జీవనాడి లాంటి మార్కెట్ యార్డ్. ఈ మార్కెట్ యార్డ్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఒక ఆలోచన గానీ, ఒక ముందు చూపుతో ఏం కావాలనేది ఎక్కడ కూడా గత పాలకులు ఏ రోజు ఆలోచించిన పాపాన పోలేదు. కేవలము పీఠాన్ని దక్కించుకోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ గిరిలు చేయడం తప్ప రైతులకు అవసరమైన ట్రేడర్స్కు, అదే రకం వ్యాపారస్తులకు అత్యంత కీలకమైన ఈ మార్కెట్ యార్డ్ అభివృద్ధిలో షాపులు కావాల్సిన పరిస్థితి. అదే రకంగా నేను గతంలో కూడా చెప్పాను, ఇక్కడ మన మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్ లో షెడ్స్ కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ కావచ్చు, ఇవి అత్యంత అవసరం ఉంది మన మార్కెట్ యార్డ్కి. వీటన్నిటి కూడా దాదాపు 24 నుంచి 25 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పెట్టి పంపడం జరిగింది. ఈ రోజు మొదటి దశగా ఏదైతే మనం షాపులు అనుకుంటున్నామో దాదాపు 40 షాపులు. ఈ 40 షాపులు కూడా ఏది తెలియజేస్తున్నాం. మా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అదే రకంగా మా విద్యాశాఖ మంత్రి మా నారా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డుని చరిత్రల కాలంగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ గుంతలుగా ఉన్నటువంటి ఈ రోడ్డుకి ఈ రోజు విముక్తి కలిగి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఒక ఎమ్మిగనూరుని ఒక మోడల్ మున్సిపాలిటీగా మీకు అందరికీ తెలుసు.
స్పెషల్ గ్రేడ్ గా అప్గ్రేడేషన్ కూడా మా ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీని చేయడం జరిగింది. ఈ గ్రేడ్ 1 మున్సిపాలిటీ తెచ్చిన ఘనత కూడా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిది. దాని తర్వాత ఈరోజు మళ్ళీ స్పెషల్ గ్రేడ్ గా అవ్వడం, మున్సిపాలిటీలో భాగంగా ఉన్నటువంటి మా టౌన్ లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ యార్డ్ లోపలే కాకుండా, గతంలో నేను చూశాను మీరు సెక్యూరిటీ సమస్యలు, కనీసం సీసీ కెమెరాలు సక్రమంగా లేవు. ఇక్కడ ధాన్యం గాని, రైతులకు సంబంధించిన ఆస్తి గాని, వాళ్ళ కష్టమంతా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏదైతే భద్రత లేకపోతే, గతంలో చిన్న ప్రమాదం జరిగితే, ఒక షార్ట్ సర్క్యూట్ జరిగితే ఆ సర్క్యూట్ వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి, అది ఎలా జరిగిందో కూడా కనిపెట్టడానికి పోలీసులకు ఆ కెమెరాలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. వీటి మీద పూర్తిగా దృష్టి పెట్టి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టాం. అదే రకంగా ఈ రోడ్డు కూడా మార్కెట్ యార్డ్ బయట ఉన్న రోడ్డు, ఏదైతే ఇక్కడ మంచి సీసీ రోడ్డు, డ్రైనేజ్ తో పాటు మళ్లీ కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకునే విధంగా ఆ రోడ్డుని ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెగనూరు మీద ప్రేమతో ఇచ్చినటువంటి ఆ రోడ్డుని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలము విష ప్రచారం చేయడానికే వైసీపీ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేయడం మానుకోవాలా. ఈ రోజు అభివృద్ధి చేస్తున్నప్పుడు, మంచి చేస్తున్నప్పుడు సహకరించండి, దానికి తగ్గ సూచనలు ఇవ్వండి, ఇంకా దాన్ని ఏదైనా చేయాలంటే సలహాలు చెప్పండి. కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద, ముఖ్యమంత్రి వారి మీద, నారా లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద సోషల్ మీడియాలో అదే రకంగా ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారాలు, నోటికొచ్చినట్టు మాట్లాడాలు, రాబోయే రోజుల్లో ఎప్పుడైనా గానీ రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తులు రేపు నువ్వు ఏం చేస్తావో చెప్పాలా గానీ, రేపు నేను వస్తే రపరప ఆడిస్తాను, రేపు వస్తే నేను అది చేస్తాను, ఇది చేస్తాను అంటే మీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రజలు కుదించినా కూడా మీ ఆలోచన విధానం మారడం లేదు.